గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. ఈరోజు వీడియోలో నేను మాట్లాడాలనుకున్న కాన్సెప్ట్, ఇప్పుడు మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఎన్టీఏ వాళ్ళు మనకి నేషనల్ లెవెల్లో చాలా వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కదా. సో దానిపైన రీసెంట్గా కండక్ట్ చేసిన కొన్ని ఎగ్జామ్స్ పైన ఉన్న కాంట్రవర్సీస్, అలానే రీజన్స్ ఏంటి అనే దానిపైన నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. సో వీడియోకి అయితే లైక్ చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి నేషనల్ లెవెల్లో రీసెంట్గా కండక్ట్ చేసింది అయితే యూజీసీ నెట్. సో యూజీసీ నెట్ ఎగ్జామ్ కన్నా ముందు నీట్ కండక్ట్ చేశారు. సో నీట్కి సంబంధించి మీలో చాలామంది ఏం కాంట్రవర్సీ అయ్యింది నీట్కి సంబంధించి తెలుసు కదా. సో దాని గురించి ఫస్ట్ మీకు పూర్తిగా చెప్తాను. సో మనకి నేషనల్ ఎంట్రన్స్ మనకి మెడికల్కి సంబంధించి కండక్ట్ చేసేది నీట్. సో దానిలో ఒకటే సెంటర్ నుంచి దాని నుంచి కూడా ఏమైందంటే 60 మెంబర్స్ అబోవ్ అవుట్ ఆఫ్ 720 వచ్చాయి. సో ఇది సాధ్యమా అంటే జనరల్గా కష్టపడి చదివితే వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఒకటే సెంటర్ నుంచి దట్టు 720 అవుట్ ఆఫ్ 720 రావడం అనేది ఫ్రాడ్ అయితే తప్పకుండా దీనిలో ఉంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే దీనికి సంబంధించి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడం కానివ్వండి, అలానే చాలామంది అసలు చాలా అంటే వాళ్ళ బాధని వ్యక్తపరిచారు. ఎందుకు అంటే బాగా చదివి రాసిన వాళ్ళకి ఇట్లా అప్పరంగా చూసి లీక్ అయిన పేపర్స్తో అలా రాసినప్పుడు తప్పకుండా బాధ అనేది ఉంటుంది ఎవరికైనా. సో ఇట్లానే బాధపడ్డారు, చాలామంది ప్రొటెస్ట్ చేశారు. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాన్సిలింగ్ దట్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే వాళ్ళకి టైం అనేది సరిపోలేదు, అందుకే మేము గ్రేస్ మార్క్స్ యాడ్ చేసాము. టైం సరిపోతే ఎక్స్ట్రా టైం ఇవ్వాలి, లేదా మళ్ళీ ఇది చేయాలి. అంతేగాని గ్రేస్ మార్క్స్ యాడ్ చేసి 720 అవుట్ ఆఫ్ 720 వేస్తారా? సో ఇదంతా కూడా ఖచ్చితంగా ఫ్రాడే. కావాలని ఇట్లా కొనేశారు, అలానే పేపర్ అనేది లీక్ చేశారు, అట్లనే ఎక్స్ట్రాగా అనేది యాడ్ చేయడం కూడా జరిగింది. సో ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. గ్రేస్ మార్క్స్ యాడ్ చేసామని చెప్పి ఏదో చెప్పారు, కానీ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ చేయలేదు. ఇప్పుడు ఎవరికైతే అవుట్ ఆఫ్ వచ్చినాయో వాళ్ళకి మళ్ళీ కండక్ట్ చేస్తాము అని చెప్పేసి అయితే రీసెంట్గా చెప్పారు. మళ్ళీ లీక్ అవ్వదు అని గ్యారంటీ ఏంటి అంటే ఎగ్జామ్స్ జెన్యున్గా కండక్ట్ చేయడం అనేది ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా మంచి మార్క్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంక్స్ ఎవరికైతే వస్తూ ఉంటే వాళ్ళు నిజంగా కొంతమంది జెన్యున్గా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళకి వచ్చిన మార్క్స్ జెన్యునా కాదా అని కూడా సందేహాలు వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు అఫ్కోర్స్ హ్యూమన్ నేచరే అంతే కదా. సో ఇలా అవుతున్నప్పుడు డెఫినెట్గా ఇలా జరుగుతుందా అని ఒక ఇది వచ్చేస్తుంది. సో అట్లా ఇవ్వడం వల్ల నీట్గా అలా ఫుల్ స్టాప్ పడింది. గ్రేస్ మార్క్స్ అని చెప్పారు, తర్వాత ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ కండక్ట్ చేస్తామన్నారు. బట్ ఎంతవరకు కండక్ట్ చేస్తారు ఏంటనేది ఇంకా తెలీదు. ఆల్మోస్ట్ 25 lakhs వరకు కూడా రాశారనమాట నీట్ నేషనల్ లెవెల్లో. 22-23 lakhs వరకు కూడా రాయడం జరిగింది. సో అంతమందికి క్యాన్సిల్ చేయలేదు. మళ్ళీ బడ్జెట్ అనుకుందా ఏమనుకున్నా, బట్ ఫ్రాడ్ జరిగినప్పుడు ఫ్రాడ్ చేయకుండా ఉండాలి కదా. అంత బడ్జెట్ అయింది అలా అనుకునేటప్పుడు అది అవుతూ ఉంది, అలా జరుగుతూ ఉంది అనిపించుకుని మాకు యూజీసీ నెట్ ఎగ్జామ్ జరిగింది. యూజీసీ నెట్ ఎగ్జామ్ నిజంగా కష్టపడి రాసిన వాళ్ళు ఉంటారు, క్వాలిఫై అయిపోతాము అనే నమ్మకంతో ఉన్న వాళ్ళు ఉంటారు, 5-10 అటెంప్ట్స్ నుంచి ఫెయిల్ అవుతూ ఇప్పుడు అయిపోతుందమ్మా అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 lakhs పైనే అయితే కనుక నెట్కి అప్లై చేసుకున్నారు. మరి ఇదేం చేశారు, రాసాము నెక్స్ట్ డేకి బాగానే అయ్యింది, అన్అఫిషియల్ కీస్ వస్తాయి కదా చూసుకుని క్వాలిఫై అవుతాము అన్న ఆనందంలో ఉంటాము. అలా అంత జరిగిన తర్వాత యూజీసీ నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేసారు. క్యాన్సిల్ చేసేసారు. దట్టు ఏంటి అంటే అంతకు ముందు రోజే సక్సెస్ఫుల్ ప్రెస్ మీట్లో ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేసి సక్సెస్ఫుల్ కండక్ట్ అని చెప్పి కూడా రిలీజ్ చేశారు. ఇమీడియట్గా మళ్ళీ తర్వాత వాళ్ళంతటి వాళ్ళే ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్ అనేది మేము క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయితే వచ్చింది. దానివల్ల మేము క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. రీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందని అనౌన్స్ చేశారు, కానీ డేట్స్ చెప్పలేదు. దీని వెనకాల రీజన్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏమైందంటే పేపర్ లీకేజ్ అయ్యింది. ఎగ్జామ్ 18th అయితే 16th నుంచే పేపర్ సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. చాలా చోట్ల ప్రూఫ్స్తో కూడా చూపించడం జరిగింది. ఎందుకు అంటే కొన్ని టెలిగ్రామ్స్ గ్రూప్స్లో 10,000 సెండ్ చేస్తే పేపర్ ఇస్తాము, పేపర్ పెడతామని చెప్పి కూడా వచ్చినాయంట. సో ఇవి ఎటు సైడ్ వచ్చాయో తెలియదు, నేను కొన్ని చూశాను. బట్ ఏంటంటే చాలామంది వరకు ఫేక్గా పెడుతున్నారు మనీ కోసం అని చెప్పి కొంతమంది పట్టించుకోరు. కొంతమందికి
10,000 ఒక లెక్క కాదు, కొనేస్తారు కదా. సో అట్లా చాలా వరకు పేపర్ సర్క్యులేట్ అయిపోయింది. ఏదైతే ఇప్పుడు ఫస్ట్ పేపర్ మనకు ఒక బాక్స్ 2019 అని చెప్పేసి ఒక బాక్స్ ఏదైతే రిలీజ్ అయిందో ఫస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి అదే క్వశ్చన్స్ అదే పేపర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. ఎగ్జామ్ అప్పుడు మాత్రం స్కాన్ చేసుకోవడాలు, ఆధార్ వెరిఫికేషన్స్, లోపల సైన్స్ అన్నీ పెన్స్ ఇచ్చారు, బాగా అంతా కండక్ట్ చేశారు. అందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు సెంటర్స్కి వచ్చి రాసి అంత చేసిన తర్వాత ఇదైతే జరిగిందనమాట. ఇప్పుడు ఏమైంది, ఆ పేపర్ లీక్ అయిపోయింది. అది లీక్ అయ్యేది ఎక్కడి నుంచి అవుతుంది, ఖచ్చితంగా ఎన్టీఏ నుంచే లీక్ అవుతుంది. లేకపోతే పేపర్ తయారు చేసిన వాళ్ళు వీళ్ళకి ఇస్తారు కదా. సో ఎలా లీక్ అయిందంటే అట్లా అక్కడి నుంచి లీక్ అయింది. వీళ్ళ యొక్క అజాగ్రత్త వల్లే అదంతా జరిగింది. అండ్ వాళ్ళే కొంతమంది అయితే 50 lakhs పైన కొన్ని రిపోర్ట్స్లో మనకి యాజ్ ఇట్ ఈజ్ ఏంటని తెలియదు, బట్ లీకేజ్ అనేది జరిగింది. అదైతే వైడ్గా స్ప్రెడ్ అయిపోయింది, ఎక్కువ మందికి ఆ పేపర్ రీచ్ అయిపోయింది. సో వాళ్ళు ఏం చేశారు, నీట్కి చాలామంది రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేసి అంతా చేసి ఇది చేశారు కదా. ఇప్పుడు నెట్కి సంబంధించి కూడా ఇంతే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు సోమోటోగా అంటే వాళ్ళుగానే నిర్ణయం తీసుకుని మాకు ఇలా రిపోర్ట్ వచ్చింది, మేము ఇప్పుడు సిబిఐకి కూడా సరెండర్ చేస్తున్నాము, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మేమైతే క్యాన్సిల్ చేస్తున్నాం అంటే నీట్ క్యాన్సిల్ చేయలేకపోయారు కానీ యూజీసీ నెట్ అయితే క్యాన్సిల్ చేసేసారు. క్యాన్సిల్ చేయడం వల్ల లాభాలు నష్టాలు ఉన్నాయి. లాభాలు ఏంటి అంటే అనాథరైజ్డ్గా రాసిన వాళ్ళకి పర్సంటేజ్ రాకుండా పోతుంది. మరి నెక్స్ట్ టైం రాదు, వాళ్ళు మళ్ళీ సేమ్ అవ్వదు గ్యారంటీ ఏంటి, ఇది ఒక డ్రాబ్యాక్. మళ్ళీ కష్టపడి చదివిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు బాగా రాసి సార్ అయిపోతుంది అన్న వాళ్ళకి మరి ఇప్పుడు వాళ్ళకి బాధే కదా, ఎందుకంటే క్లియర్ అయిపోయేది ఆల్మోస్ట్, బట్ ఇలా అయిపోయింది అని బాధ ఉంటుంది. సో అందులో నేను కూడా ఒకదాన్ని. అంటే మనకి ఇది రాసి వచ్చిన తర్వాత అఫీషియల్ కీ రాకముందు మనకు ఒక ఇది ఉంటుంది అనమాట, అన్అఫీషియల్ కీస్ చూసుకుని ఓకే జనరల్ పేపర్ అయిపోతుంది, ఎలాగో మనం స్పెషల్ పేపర్ బాగానే రాసాం మన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ అనేది తప్పకుండా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి బాధ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈసారి బాగా రాయలేదు అనుకునే వాళ్ళకి మళ్ళీ త్వరలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి రాయొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ లిమిట్స్ అండ్ లిమిట్స్ ఉంటాయి. అలాగే మళ్ళీ మనకి దానివల్ల డ్రాబ్యాక్స్, మెరిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ రెండు కూడా మనకు ఉంటాయి కాబట్టి రెండు తీసుకోవాలి. బట్ ఇంకా మనం చేసేది ఏమీ లేదు. నీట్ అయితే క్యాన్సిల్ చేయకుండా వాళ్ళకి మట్టికి కండక్ట్ చేస్తున్నారు. మరి నెట్కి లీకేజ్, దానికి లీకేజ్ అసలు భారీగా వచ్చేసి రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి కదా. బట్ వై నాట్ నీట్ ఓన్లీ, ఎందుకు యూజీసీ నెట్ మాత్రమే క్యాన్సిల్ చేశారు? ఇట్లా జరుగుతూ ఉంటే అసలు ఎన్టీఏకి ఈ బాధ్యత అప్పచెప్పడం కన్నా తీసేసి వేరే వాళ్ళని పెట్టడం బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకు అంటే అన్నీ ఇలాగే జరుగుతున్నప్పుడు ఇది కూడా అలాగే నెక్స్ట్ కూడా అలాగే జరగదని గ్యారంటీ ఏంటి? మళ్ళీ పీజీ నీట్ కూడా క్యాన్సిల్ చేసేసారు, అంటే పోస్ట్ పోన్ చేశారు ఎగ్జామ్ని చాలా వరకు కూడా. అలాగే సిఎస్ఐఆర్ నెట్ కూడా పోస్ట్ పోన్ చేసేసారు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఎన్టీఏకి మళ్ళీ నేషనల్ లెవెల్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీని తీసేయడం బెస్ట్ అనుకుంటున్నాను నేను. అసలు నాకు వాళ్ళకి తెలిసి వాళ్ళకి లైసెన్సే క్యాన్సిల్ చేసేయాలి అసలు వాళ్ళకి మొత్తానికి. ఎందుకంటే ఒకటి కామన్, ఒక్కొక్కసారి అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు ఇంకా ఎందుకు వాళ్ళకి లైసెన్స్ కంటిన్యూ చేసి వాళ్ళకి కండక్ట్ చేసే ఆపర్చునిటీ ఇవ్వాలి, ఇంకొక ఏజెన్సీని తీసుకురావాలి, వాళ్ళు కండక్ట్ చేయాలని చెప్పి నా ఒపీనియన్ అయితే ఇది. మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్స్లో షేర్ చేయండి. సో నీట్ కాంట్రవర్సీ అలాగే యూజీసీ నెట్కి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది ఎన్టీఏ నుంచి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది నేను అంతా అర్థమయ్యేలానే చెప్పానని అనుకుంటున్నాను. ఈ రెండింటిపైన మీ ఒపీనియన్ అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీరు మన ఛానల్లో ఏ వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.